ద్వారక ప్రాచీన కాలం నుండి ధార్మీయ ప్రదేశంగా పిలువబడుతుంది. దీనిని శ్రీకృష్ణులు గారు నిర్మించారు అని అంటారు. కానీ ఏమైందో ఈ నగరం హఠాత్తుగా సముద్రంలో కలిసిపోయింది. చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. కౌరవులు మరి పాండవులు యుద్ధ సమయంలో ఇవ్వబడిన శాపాల వల్ల అని కొంతమంది అంటే, కొంతమంది 3500 సంవత్సరాల క్రితం వచ్చిన సునామీ వల్ల అని అంటున్నారు. ద్వారకా నగరం కట్టడులు ఇప్పుడున్న టెక్నాలజీకి ఏమాత్రం తీసిపోలేదు. ద్వారకా నగరం ఒక్క రోజులోనే శ్రీకృష్ణులు కట్టారు అని అంటారు కొన్ని కథల్లో. మొట్టమొదటిసారిగా ద్వారకా నగరాన్ని 1963లో కనుగొన్నారు. దాని తరువాత 1979లో డాక్టర్ ఎస్ఆర్ రావు గారు తన బృందంతో 3500 సంవత్సరాల కొండలను కనుగొన్నారు. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ స్టూడెంట్స్ పొల్యూషన్ గురించి సర్వే చేస్తుండగా వాళ్ళకి కొన్ని శాంపుల్స్ దొరికాయి. అవి 3000 సంవత్సరాల క్రితంవి ద్వారకవి అని కనుక్కొని దాన్ని ల్యాబ్ టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించగా అక్కడ తెలిసిన నిజం ఏమిటంటే అవి 900 సంవత్సరాల క్రితంవి. నీళ్లల్లో వాళ్ళు చూసినది ద్వారకా నగరమే అని అన్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.